వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఆడవాళ్ళల్లో చాలా మంది వీక్ మైండెడ్ వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు మెన్తో కంపేర్ చేస్తే విమెన్ ఫిజికల్లీ మెంటల్లీ వీకా, అండ్ ఒకవేళ వీక్ మైండెడ్ ఉంటే వాళ్ళు ఎలా స్ట్రాంగ్ అయ్యేది, వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఎలా, ఇది వాళ్ళ మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు స్నేహ వేమూరి, డెంటిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ అంటే చాలా మంది ఏం చెప్తారంటే అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆడవాళ్ళు మెంటల్లీ చాలా వీక్ గా ఉంటూ ఉన్నారు. అండ్ వీక్ మైండెడ్ అంటే కొంతమంది, అందరూ కాదు. అలా వీక్ మైండెడ్ ఎందుకు అవుతారు వాళ్ళకు? అండ్ అంటే పరిస్థితుల ప్రభావమా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఏమన్నా ఇన్సిడెంట్సా, లేకపోతే ఎందుకు అట్లా వీక్ మైండెడ్ బై బర్తే వీక్ మైండెడ్ ఉంటారా? సో ఏంటంటే ఉమెన్ జనరల్గా ఈ వీక్నెస్ ఆర్ వీక్గా కనిపించే ఉమెన్ ఏంటి, ఏ రీజన్ వల్ల ఇలా అవుతున్నారు అంటే మనకి 5 రీజన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఒకటి ఏంటంటే ఎమోషనల్ డిపెండెన్సీ. ఓకేనా? సో ఎవరైతే ఉమెన్ ఎమోషనల్ గా బాగా వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతారో, అంటే పార్ట్నర్ పైన కానీ ఆర్ పిల్లల పైన కానీ ఆర్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ అంటే పీపుల్ ఉంటారు కదా వాళ్ళ లైఫ్లో, ఉమెన్ లైఫ్లో, లైక్ ఫాదర్, హస్బెండ్, మదర్, చిల్డ్రన్, అట్లా ఫ్రెండ్స్. సో ఏ స్టేజ్లో అయినా కూడా వాళ్ళు ఒకవేళ ఒకరి పైన బాగా డిపెండ్ అవుతున్నారు ఎమోషనల్ స్టెబిలిటీ కోసం. అంటే వాళ్ళ వ్యాలిడేషన్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోయినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పట్టించుకోలేదు, సో అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఫాదర్ నన్ను పట్టించుకోవట్లేదు అని చాలా ఒక టైప్ వీక్నెస్ వచ్చేస్తుంది. అంటే మా ఫాదర్కి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే ఇలా చేస్తున్నారేమో, ఆర్ మా మదర్కి ఇష్టం లేదేమో, అంటే వాళ్ళకి టూ మచ్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళంటే. వాళ్ళు పట్టించుకోకపోయేసరికి వీళ్ళు ఫీల్ అయిపోతారు అనమాట, వీళ్ళు లోగా ఫీల్ అవుతారు. అదే సెకండ్ ఏంటంటే హస్బెండ్ కూడా పట్టించుకోకపోతే లేడీస్ ఎలా ఉంటారు, వాళ్ళు ఒకవేళ ఎమోషనల్ గా బాగా డిపెండ్ అయ్యారు హస్బెండ్ పైన, బట్ వీళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళు పట్టించుకోకపోతే వీళ్ళు ఒకలాగా డిప్రెషన్ లో వెళ్ళిపోతారు, అంటే ఆ లోలో వెళ్ళిపోతారు. సో దానివల్ల వీక్ మైండ్ అయిపోతుంది వాళ్ళది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఐ థింక్ నాలోనే ఏదో ఫాల్ట్ ఉందేమో, అందుకనే వాళ్ళు పట్టించుకోవట్లేదు నన్ను, మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, కాన్స్టెంట్ గా అదే ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్ లో. సో దే కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. సో దానివల్ల వాళ్ళకి ఆ వీక్నెస్ వస్తుంది. ఆర్ నెక్స్ట్ స్టేజ్ లో పిల్లలు, లైక్ ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, లైక్ ఓల్డ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ముసలి వాళ్ళు అయిపోయాక వాళ్ళ పిల్లలు వాళ్ళని పట్టించుకోవాలి, ఆర్ వాళ్ళ కిడ్స్ వాళ్ళకి అటెన్షన్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్స్ అటెన్షన్ ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఫీల్ అవుతారు, అరే నేను వీళ్ళని ఇంత బాగా చూసుకున్నాను బట్ వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఎమోషనల్ గా వాళ్ళు నాతో మంచిగా ఉంటే, వాళ్ళు నాతో మంచిగా బిహేవ్ చేస్తే, ఆర్ వాళ్ళు నాతో ప్రేమగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా అని అనుకుంటూ ఉంటారు. సో ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే ఉమెన్ కాన్స్టెంట్ గా వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతుందో, అంటే ఆ హ్యాపీనెస్ కోసం వేరే వాళ్ళు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని డిపెండ్ అవుతుందో, అప్పుడు వీక్ అయిపోతారు. ఎప్పుడైతే వీళ్ళు ఉన్నా లేకపోయినా నేను నా హ్యాపీనెస్ ని ఇంటాక్ట్ గా పెట్టుకుంటా, ఆర్ నేను హ్యాపీగా ఉంటా, వీళ్ళు ఒకవేళ పట్టించుకోకపోయినా నేను హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అనుకుంటుందో అప్పుడు ఆ వీక్నెస్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిజికల్ ఇన్ఎడిక్వసీ. అంటే ఫిజికల్ ఇన్ఎడిక్వసీ అంటే కొంతమంది ఉమెన్ చూడండి సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటారు, కానీ ఏంటంటే వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల చాలా డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి లైఫ్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, B12 డెఫిషియన్సీ వస్తుంది, థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోనీ వర్కౌట్ చేయాలి ఆర్ ఎక్సర్సైజ్ చేయాలి అన్నా కూడా వాళ్ళకి శరీరం కోఆపరేట్ చేయదు, బికాస్ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అలా స్టాగ్నెంట్ గా ఉండడం వల్ల పనులలో పడి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఫిజికల్లీ వీక్ అయిపోతారు, అండ్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అనీమియా ఉంటుంది, చాలా మంది లేడీస్ ఈ మధ్య ఇండియాలో అనీమియాకి చాలా చాలా బలైపోతున్నారు, ఎందుకంటే అనీమిక్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వీక్నెస్ వచ్చేస్తుంది.
వాళ్ళకి తెలియదు వాళ్ళ అనిమిక్ అని. బట్ వాళ్ళకి రోజంతా టయర్డ్ గా ఉంటారు. ఎందుకు టయర్డ్ ఉంటారో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళి చెకప్ కూడా చేయించుకోరు. సో ఆ అనీమియా అనేది ఒక ట్రీట్ చేశారనుకోండి, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆ వీక్నెస్ అనేది పోతుంది. సో అది తెలియక చాలా మంది లేడీస్ ఫిజికలీ వీక్నెస్ అది అలానే ఉన్నా కూడా అలానే పనిచేస్తూ, మీరు చూస్తారు మన మదర్స్ వీక్నెస్ ఉన్నా కూడా అలానే పనిచేస్తూ ఉంటారు. అవును. ఓకేనా? అంటే వాళ్ళకి అసలు డాక్టర్ దగ్గర పోవాలంటే కూడా ఇప్పుడు ఎవరు పోతారు, సరే ఏదో ఒకటి మనము తినేసి పని చేసుకుందాం అన్నట్టే ఉంటారు. అవును. ఏదో మేనేజ్ చేయడం, పట్టించుకోరు problems. హెల్త్ గురించి. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్లీ వీక్ అయిపోతూ ఉంటారు అనమాట. అండ్ ఒక స్టేజ్ లో ఏమైపోతుందంటే ఆ ఫిజికల్ వీక్నెస్ ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. అంటే చాలా రోజుల వరకు ఈ డెఫిషియన్సీ ఉండి 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 ఫిజికల్లీ వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. తర్వాత వాళ్ళు అది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ చాలా అంటే వాళ్ళకి ఏంటంటే దాని నుంచి బయటికి రావాలన్నా కూడా చాలా చాలా అంటే కష్టపడిపోతారు. అంటే మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ రావాలంటే, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలంటే. సో నేను ఏం చెప్తానంటే, మీకు ఎప్పుడైనా కూడా లేడీస్ కి వీక్నెస్ అనిపిస్తుంది, పని చేయలేకపోతున్నారు, ఆర్ ఏ చిన్న పని చేసినా కొంతమంది టయర్డ్ అయిపోతారు కదా, అలా అనిపిస్తుంది అంటే మీరు కంపల్సరీ చెకప్ చేయించుకోండి. ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దానికి టాబ్లెట్స్ వేసుకోండి. ఈవెన్ కాల్షియం డెఫిషియన్సీ కూడా చాలా మంది ఉమెన్ కు ఉంటుంది. జస్ట్ అంటే D3 టాబ్లెట్స్ వేసుకోవడం ఆర్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా అది ఆల్ రైట్ అవుతుంది. సో అట్లాంటివి కొంచెం చెకప్ చేయించుకోండి. మిమ్మల్ని మీరు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ప్రాపర్లీ. సో కీప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఈ ఫిజికల్ ఇన్అడిక్వసీలో ఐ వాంట్ టు టెల్, ఫిజికల్లీ వెన్ యు ఆర్ ఫిట్ ఓన్లీ యూ విల్ బీ లైక్ గివింగ్ యువర్ ఫ్యామిలీ మోర్ అండ్ మోర్. అండ్ అంటే మీరు ఒక మంచిగా మీ హెల్త్ ని కాపాడుకొని మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోగలుగుతారు. సెల్ఫ్ లవ్ కూడా సెల్ఫ్ లవ్ కూడా ఇంపార్టెంట్. ఈవెన్ అదే చెప్తున్నా, అంటే మీరు ఫిజికలీ ఫిట్ ఉన్నప్పుడు యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ లవ్ ద ఫ్యామిలీ ఆల్సో. ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఉమెన్ కి తెలియని విషయం ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ ఇన్ దెమ్. ఓకే. ఫీమేల్స్ లో చాలా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది తెలుసా. అంటే అమ్మవారి శక్తి అంటారు కదా, ఆ శక్తి అమ్మాయిల్లో ఉమెన్ లో చాలా నిండిపోయి ఉంటుంది. అది తెలుసుకోలేకపోతారు. అందుకే అన్నారేమో పెద్దలు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ అని. ఎందుకంటే దే హ్యావ్ దట్ ఫెమినైన్ ఎనర్జీ ఇన్ దెమ్. ఓకే. ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిలో ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే మనకి సహస్రనామంలో కూడా చెప్తారు, లలిత సహస్రనామంలో అమ్మవారు అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని. సో ఆ ఫెమినైన్ ఎనర్జీ ఈ 3 ఫార్మ్స్ లో ఉమెన్ లో ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ 3 ఫార్మ్స్ అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 సరిగ్గా ఫ్లో కాకపోతే, ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది కరెక్ట్ గా ఫ్లో కాకపోతే ఉమెన్ లో, అప్పుడు కూడా వీక్ అయిపోతారు. ఇది ఎలానో నేను చెప్తాను, అప్పుడు మీరు రిలేట్ అవుతారు. ఏంటంటే ఇచ్ఛాశక్తి అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇచ్ఛాశక్తి అంటే డిజైర్. డిజైర్. సో ఎప్పుడైతే ఉమెన్ డిజైర్ లో అంటే మంచి కోరుకుంటూ ఉంటుందో, సో తను అదే మేనిఫెస్ట్ చేస్తుంది అండ్ తన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ కొంతమంది ఉమెన్ ఏంటంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా డే అంతా కూడా అవతల వాళ్ళని తిట్టుకోవడంలో ఆర్ కర్స్ చేయడంలో, అంటే వీళ్ళిట్లా వీళ్ళట్లా వాళ్ళ పైన చాడీలు చెప్పడం ఆర్ గాసిప్లు చేయడం అండ్ తిట్టుకోవడం, కాన్స్టెంట్ గా తిట్టుకోవడం అవతల వ్యక్తిని. అలా తిట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫ్లో అనేది ఉండదు, ఆ ఇచ్ఛాశక్తి ఫ్లో అనేది ఉండదు. దాని వల్ల ఏమవుతుంది, ఆ ఫ్లో అనేది లేకపోయేసరికి ఆ డిజైర్స్ అని అంటే తను ఏమనుకుంటుందో అది జరగదు. ఇంకా రివర్స్ లో తనకి బాధలు ఎక్కువ అవుతాయి. అలాంటి వాళ్ళే హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు చూడండి, ఎవరైనా తిట్టుకుంటూ ఉంటారు చూడండి రోజంతా ఆడవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండరు. వాళ్ళకి ఏం చేసినా తిట్టుకుంటూ ఉంటారు. అంతే అంటారా? ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో, ఎప్పుడైతే ఎవరైతే ఉమెన్ మీరు చూస్తారు చాలా ఎంత పాజిటివిటీ ఉంది, అసలు ఏం చెప్పినా కూడా చేస్తారు. అండ్ వాళ్ళు అంటే వాళ్ళు అసలు వెళ్ళిపోతారు లైఫ్ లో, అసలు ఒక రేంజ్ లో వాళ్ళు గ్రో అవుతారు. ఎవరైతే తిట్టుకుంటూ ఉంటారో, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారో, వాళ్ళు స్టాగ్నెంట్ గా అక్కడే ఉంటారు, ఎప్పుడు బాధల్లోనే ఉంటారు. మీరు ఒక 10 ఏళ్ళ కాల్ చేసినా కూడా వాళ్ళు అదే బాధలు చెప్తూ ఉంటారు.
అవును. ఓకే, సో అది మీరు కట్ డౌన్ చేయండి, ఆ ఎనర్జీని ఫ్లో అవనియండి, మంచి డిజైర్స్ పెట్టుకోండి, మంచి కోరికలు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఇప్పుడు జ్ఞానశక్తి అంటే ఏంటి? ఇప్పుడు వెన్ దే ఆర్ నాట్ ఓపెన్ ఫర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్, అంటే కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా వాళ్ళు లైక్ నెగిటివ్ గా ఆలోచించడం, ఆర్ అసలు అంటే ఏమి నేర్చుకోకపోవడం, అంటే ఏదైనా కొత్తది నేర్చుకోరు, ఎప్పుడు అదే లోకంలో, అదే ఫీలింగ్ లో, అదే భయాల్లో ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది, ఆ నాలెడ్జ్ అనేది ఫ్లో అవ్వదు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అలా స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల ఆ ఆ ఆ జ్ఞాన శక్తి అనేది వాళ్ళు ఫ్లో అవ్వకపోవడం వల్ల వాళ్ళు స్టాగ్నెంట్ అయిపోతారు, ఏం చేయలేకపోతారు లైఫ్ లో. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ వీక్నెస్. నెక్స్ట్ వచ్చేసి క్రియాశక్తి. క్రియాశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ. అంటే మీరు చూడండి, ఎవరైతే ఆడవాళ్ళు ఆర్ట్ ఫామ్ లో ఉంటారో, లైక్ సింగింగ్ కానీ, డాన్స్ కానీ, ఆర్ ఎనీ క్రియేటివ్ థింగ్స్, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక గ్లో ఉంటుంది. లైక్ మీరు చూడండి, లైక్ సినిమా ఫీల్డ్ లో కూడా ఆర్టిస్టులు, ఆర్ వాళ్ళకి ఏంటంటే బికాస్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ క్రియేటివ్, దే విల్ హ్యావ్ దట్ చార్మ్, దట్ ఫ్లో. సో క్రియాశక్తి ఆల్వేస్ ఇస్ లైక్, మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి క్రియేటివ్ ఫామ్ తీసుకోండి, ఆర్ ఆర్ట్ ఫామ్ గానీ, క్రియేటివ్ ఫామ్ ఏదో ఒకటి చేయండి క్రియేటివ్ గా. అక్కడే లైక్ చాలా మంది ఆడవాళ్ళు ఏమి చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, అసలు ఏమి చేయరు, అదే లోకంలో అంటే ఇంతే నా లైఫ్, ఇంకా ఇంతకన్నా చేంజ్ అవ్వదు, నా లైఫ్ ఇలా అయిపోయింది అని బాధపడుతూ కూర్చుంటారు. కానీ ఒక ఫామ్ తీసుకొని, ఒకటి ఏదో ఒక క్రియేటివ్ పెయింటింగ్ అంత వాళ్ళకి నచ్చిన హాబీ తీసుకొని అది చేస్తే వాళ్ళ మైండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ అంటే ఆ బాధల నుంచి బయటకు వస్తారు ఈజీగా. ఓకే, అండ్ దే విల్ బికమ్ క్రియేటివ్, దే విల్ బికమ్ బ్యూటిఫుల్, అంటే దే విల్ హ్యావ్ దట్ చామ్ అన్నమాట ఇన్ దెమ్. సో దానికోసం ఆ క్రియాశక్తిని యాక్టివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు ఒకరి మీద గాసిప్స్ మాట్లాడకుండా ఇట్లా అలా చేస్తే ఏంటంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది వాళ్ళలో ఫ్లో అయ్యి వాళ్ళు దే విల్ బికమ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. అసలు వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళతో ఉంటేనే ఆ ఆరాకే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మాస్కులైన్ ఎనర్జీ ఇన్అడిక్వేట్ ఆర్ మాస్కులైన్ ఎనర్జీ బ్యాలెన్స్ లో ఉండదో, దాని వల్ల కూడా ఫెమినైన్ ఎనర్జీ ఆర్ ఫీమేల్స్ వీక్ అవుతారు. ఎలానో చెప్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూడండి, కొంతమంది ఫ్యామిలీస్ లో ఫాదర్ ఉండరు, ఫాదర్ ఫిగర్ అనేది ఉండరు. సో మొత్తం బర్డెన్ ఆర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా ఫస్ట్ డాటర్ పైన పడుతుంది, పెద్ద డాటర్ పైన. సో షీల్ బికమ్ ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే మొత్తం అన్ని రెస్పాన్సిబిలిటీస్ తను తీసుకుంటుంది. సో షీ హ్యాస్ టు బికమ్ దట్ మేల్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆర్ కొంతమంది ఉమెన్ హస్బెండ్ తొందరగా చనిపోతారు, సో పిల్లల బర్డెన్ సడన్ గా వాళ్ళ షోల్డర్స్ పైన పడుతుంది కదా. అప్పుడు ఆ హస్బెండ్ ప్లేస్ లో తిని వెళ్ళిపోయే వరకు ఆ మేల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేస్తాయి తనకి. అవును కదా, ఆ ఫెమినైన్ నేచర్ ఉండదు ఇంకా, అంటే దే విల్ బికమ్ మేల్. అంటే అలా, ఎందుకంటే దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, రెస్పాన్సిబిలిటీస్, కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఆ మేల్ గా మారిపోతారు. అంటే దే విల్ బికమ్ లైక్ మెన్, అంటే అంత స్ట్రాంగ్ గా, అంత స్ట్రిక్ట్ గా ఆ ఫ్యామిలీని అది వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ వర్క్స్ కానీ అన్ని కూడా జస్ట్ లైక్ మెన్ అయిపోతారు అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ ఫెమినైన్ నేచర్, అంటే ఫెమినైన్ నేచర్ అంటే ఏంటి, లైక్ కేరింగ్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్, అవన్నీ కొంచెం తగ్గిపోతాయి అనమాట. అంటే లైక్ సాఫ్ట్నెస్, ఐఎమ్ సేయింగ్ దట్ సాఫ్ట్నెస్ దట్ ఫీమేల్ హ్యాస్. మీరు చూడండి, కొంతమంది ఉమెన్ తో మాట్లాడితే అసలు మొగోళ్ళ ఉన్నారు, ఇంత గట్టిగా హార్ష్గా ఉన్నారు. సో అది అనేది ఏంటంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ తగ్గినప్పుడు ఇలా అవుతుంది అనమాట. సో అది కూడా ఫీమేల్ వీక్నెస్ కిందనే వస్తుంది. అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ ఫ్లో అవ్వనప్పుడు దే విల్ బికమ్ లైక్ మెన్. సో యు ఆర్ లూజింగ్ యువర్ ఫెమినిటీ. సో ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ల్యాకింగ్ దట్ ఫెమినైన్ ఎనర్జీ. సో యూ హ్యావ్ టు రీబిల్డ్ దట్. మీరు ఆ పొజిషన్ లో ఉన్నా కూడా, లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దోస్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో, హ్యావ్ దట్ సాఫ్ట్నెస్ ఇన్ యూ. ఆర్ అంటే ఆ ఫెమినైన్ నేచర్ ని కాపాడుకుంటూ ఉండండి.
డోంట్ బికమ్ లైక్ మెన్. ఓకే. ఎందుకంటే మన స్పెషాలిటీయే మనం అలా ఫీమేల్ గా బ్యూటిఫుల్ గా ఉండడమే మనకి దేవుడిచ్చిన వరం. కరెక్ట్. సో అలా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి వెన్ ద స్పిరిచువల్ ఎనర్జీ ఇన్ దెమ్ గెట్స్ డ్రైన్డ్. అంటే చూడండి, స్పిరిచువాలిటీ అంటే నాట్ ఓన్లీ లైక్ గోయింగ్ టు టెంపుల్స్ ఆర్ డూయింగ్ పూజ, వ్రతం, ఇవన్నీ చేస్తూ కూడా యాక్చువల్ స్పిరిచువాలిటీ ఫర్ అ ఉమెన్ ఇస్ టు ఇంటర్నలైజ్. ఓకే. ఇంటర్నలీ గో ఇన్సైడ్ అండ్ గెట్ కనెక్టెడ్ టు ద డివైన్ ఎనర్జీ. మీలో ఉందండి ఆ డివైన్ ఎనర్జీ. మీరు ఆ కనెక్షన్ కోసం మీరు అలా కూర్చొని మీరు తనతో కనెక్ట్ అవుతే యూ విల్ కనెక్ట్ విత్ హర్. అంటే సెల్ఫ్ ఇంటర్నలైజ్ అంటే మీ సెల్ఫ్ ని మీరు, మీ కాన్షియస్నెస్ ని మీరు తెలుసుకోండి. ఓకే. అంటే చాలా మంది వాళ్ళతోనే వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరు వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకునే క్రమంలోనే ఉంటారు. అవును. ఈవెన్ నేను కూడా చాలా సార్లు ఏంటి అంటే నాతో నేనే మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. నేను చేసిన పనులు ఐ కరెక్ట్ ఆర్ నాట్. అంటే అది సెల్ఫ్ కరెక్షన్. అంటే సెల్ఫ్ తో మీరు మాట్లాడుకుంటారు. దట్ ఈస్ వన్ వే టు గో ఇన్సైడ్. అంటే నేను అంటుంది ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మాట్లాడడం కాదు, జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. అండ్ లోపల కాన్షియస్నెస్ అనేది మీకు మెల్లమెల్లగా కనెక్షన్ వస్తుంది. అంటే జస్ట్ లైక్ మెడిటేషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మెడిటేషన్, యోగా, దీంట్లో అంతా కూడా మేము నేర్పించేది ఆ కనెక్షన్ గురించే. ఆ డివైన్ కనెక్షన్ అనేది మీరు ఎప్పుడైతే ఆ డివైన్ కనెక్షన్ కోసం తప్పిస్తారో అండ్ దాంతో టైం స్పెండ్ చేయాలని మీరు కూర్చుంటారో అప్పుడు యూ విల్ బికమ్ వన్ విత్ దట్ కాన్షియస్నెస్. ఒక్కసారి అలా మీరు ఆ ఫీలింగ్ మీకు అది వచ్చింది అంటే యూ విల్ బికమ్ సూపర్ స్ట్రాంగ్. బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా యూ విల్ బి లైక్ కూల్, దట్స్ ఓకే. నేను ఐఎమ్ కనెక్టెడ్ విత్ మై కాన్షియస్నెస్, ఐఎమ్ కనెక్టెడ్ టు ద డివైన్ శక్తి, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆ డివైన్ శక్తి కన్నా పవర్ఫుల్ ఏదైనా ఉందా? లేదు. సో యూ కెన్ డూ ఎనీథింగ్. సో స్పిరిచువాలిటీ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వే. అంటే మీరు ఇది అంతా చేసుకుంటూ కూడా అంటే పూజలు, వ్రతాలు, లైక్ యునో పూజలు, వ్రతాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది లేడీస్ కి కదా, గుళ్ళకి వెళ్ళడం, అవన్నీ చేస్తూనే గెట్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్. స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ఆ లోపల ఉన్న ఫెమినైన్ ఎనర్జీ, ఆ కాన్షియస్నెస్, ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. యూ విల్ బికమ్ సూపర్ స్ట్రాంగ్. ఇవన్నీ చేస్తే ఏ ఉమెన్ వీక్గా ఉండదు, స్ట్రాంగ్ ఉమెన్ ఉంటుంది. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ కూడా తను షీ కెన్ హ్యాండిల్. ఎక్సలెంట్ స్నేహ, చాలా ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.